ఏంటండి ఈ సినిమా విషయంలో మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంటి? అంత నేను ఆకాష్ని గైడ్ చేశాను అంతే. అదే తన కెరీర్ విషయంలో కానీ ఈ సినిమా విషయంలో కానీ తన కెరీర్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందో? నిజం చెప్పాలి అంటే తను చిత్ర పరిశ్రమలోకి వస్తాడు అని నాకు తెలిసిన క్షణం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే 30 ఏళ్ళుగా చూస్తున్నావు ఎంత అన్సర్టన్ లైఫ్ ఇక్కడ. అండ్ కానీ తను ఎప్పుడైనా యాక్ట్ చేశాడో ఒక డెమో షూట్ చేశాం. అంతకుముందు ఉత్తేజ్ గారి దగ్గర నేర్చుకున్నాడు, క్లాసెస్కి వెళ్ళాడు. కోవిడ్ టోటల్గా ఆలోచన విధానాన్ని మార్చేసిందండి. లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ పై చదువులు చదువుకొని ఆ తర్వాత మళ్ళీ ఏదో ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి వాడు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి మమకారంతో సడన్గా ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఆ వచ్చిన మార్పును కూడా నేను అర్థం చేసుకోవాలి తల్లిగా. ఫస్ట్ డిస్కరేజ్ చేయటం యాజ్ అ పేరెంట్ దట్స్ నాట్ కరెక్ట్. సో ఒక షైన్ అయ్యే అవకాశం ఉంది అని ఎప్పుడైతే ఆ డెమో షూట్లో అనిపించిందో అండ్ ఉత్తేజ్ గారు ముద్ర వేసి హీస్ గోయింగ్ టు బి అ గుడ్ యాక్టర్ అని చెప్పారు, అప్పుడు నా నమ్మకం ఇంకా పెరిగింది. మరి డెఫినెట్లీ నేను ముందు నుంచి చెప్తున్నట్టు మీరు లైఫ్లో కోరుకునేది ఏంటి అంటే నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోతే చాలు అని ఫస్ట్ నుంచి కోరుకున్నాను. అలాగే ఒక మార్గం దొరికింది అని నేను సంతోషించాను. డైలాగ్ డెలివరీ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మాట్లాడాలి, మాడ్యులేషన్ ఏంటి, అలాంటి విషయాల్లో అప్పుడప్పుడు నేను తనకి ముఖ్యంగా చేతులు మనకి తెలియదు, వి డోంట్ నో వాట్ వీఆర్ సపోజ్ టు డూ విత్ అవర్ హ్యాండ్స్. సడన్గా మనం ఇలా ఉంటే సో ఇలాంటి చిన్నవేవో ఇవి చెప్తే రఘుబాబు గారు నవ్వుకుంటారేమో కానీ బట్ ఇట్లాంటివి చిన్నవి మాత్రమే చెప్పానండి. ఎందుకంటే హీ హ్యావ్ తనకి తన స్టైల్ ఉంది. ఆ స్టైల్ అంటే తనకి నమ్మకం ఉంది, నాకు తన మీద నమ్మకం ఉంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. సింత మేడం సార్, మీరు సింగర్గా మీరు ఎంత ఫేమస్ మాకు తెలుసు. ఏ సినిమా కూడా అందరు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, వచ్చి బాగా చేస్తుంటారు. మీరు ఎందుకు యాక్టింగ్ చేయరు? ఎందుకండి ఎవరు పడతారు? లేదు మేడం, అసలు నిజంగా అంటే సునీత గారిని ఎంత గొప్ప సింగరు, అంత గొప్ప ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది, అరే సునీత గారిని ఎందుకు ఆన్ స్క్రీన్ చూడలేకపోతుంటాము అని. ఈ ఫీలింగ్ లో వదిలేయడం నాకు చాలా ఇష్టం. మళ్ళీ నన్ను స్క్రీన్ మీద నిజంగా నటించి చూస్తే అప్పుడు సరిగా చేయకపోతే లేదు లేదు కూడా పోతుంది కదా. లేదు, ఎక్సలెంట్ గా ఉంటుంది. భవిష్యత్తులో ఏదన్నా మంచి క్యారెక్టర్ వస్తే నేను చూడవచ్చా సునీత గారిని? సార్ నిజం చెప్పనా, ఒకప్పుడేమో సినిమా తీస్తామండి మీతో, మీరు నటిస్తారా అని చెప్పి నా 20లో ఉన్నప్పుడు అండి అడిగారు. సరే అప్పుడు ఏంటంటే డబ్బింగ్లోను సింగింగ్లోను చాలా బిజీగా ఉండి నేను అసలు ఏమేమి పట్టించుకోలేదు. మళ్ళీ ఇంకో కెరీర్ ఎందుకు, నాకు ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకునే టైం ఉండదు. ఇప్పుడేమో అంటే ఒక క్యారెక్టర్ అని చెప్పి ఫోన్లు వస్తున్నాయండి, కాకపోతే మదర్ రోల్లో చేస్తారా అని అడుగుతున్నారండి. అయ్యా మీరు అలా కనపడరు అసలు అడిగిన అవసరమా చెప్పండి. అంటే ఆకాశ్ ఇంత పొడుగ్గా పక్కన కనిపించేసరికి నన్ను అలా అడగచ్చు. అసలు మీరు ఆకాశ్ గారికి అక్కగలాగా పెడతారు. వదిలేండి మరి అంత కూడా తన డామేజింగ్ స్టేట్మెంట్ లో ఫీల్ అవుతాడు. అయ్యా అలాగా లేదు సార్, నాకు భయం, నటించడం అంటే భయం, నాకు నా వల్ల కాదు. ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్ట్రెస్ ఆన్ స్క్రీన్. ఓకే ఓకే. ఆకాష్ సర్కార్ నౌకరి తర్వాత ఇప్పుడు కొత్త రెండో సినిమాకి మళ్ళీ మీరే ప్రమోట్ చేస్తున్నారు. బాధ్యత కదండి, ఇంట్లో వంట చేయటం ఎంత ఇదో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అంటే మీ అబ్బాయి గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒకసారి అడిగారు, తర్వాత మీ అబ్బాయికి క్రీడా రంగంలో బాగా ఇష్టం అంట. అంటే ఎందుకు ఇండస్ట్రీ, ప్రశాంతంగా నీకు ఇంకేమైనా ఇష్టమైతే అవి చేసుకోవచ్చుగా అని చెప్పి ఎప్పుడైనా చెప్పారా మీరు? నేను చెప్పలేదండి. ఈ రోజున ఇండియాలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఏ రంగం ఎంచుకున్నా, ఇప్పుడు షెఫ్ చూస్తే అద్భుతంగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న రంగం. ఇప్పుడు ఒక ఫుడ్ బిజినెస్ బాగుంది, ఆర్ట్ బిజినెస్ బాగుంది. ఏం జరుగుతున్నాయో మార్పులు చూస్తూనే ఉన్నాము, వీసాలని అవని ఇవని రకరకాల మార్పులు వచ్చేసాయి. ఎన్ని గొడవలు పడుతున్నామో, ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఇవాళ ఎంత అవస్థలు పడుతున్నారు. అవస్థలు అనేవి ప్రతి రంగంలోనూ ఉంటాయి.
వై నాట్? ఇష్టం ఉంది, టాలెంట్ ఉంది, చూడడానికి బాగుంటాడు, వై నాట్? ఏమి ఒక అవకాశం ఇస్తే తప్పే ఉంది అంటే కన్విన్స్ అయ్యాను. తల్లిదండ్రులుగా మనందరికి ఎలా ఉంటుందండి, మీకు తెలిసిందే, పిల్లలు మనం పడినంత కష్టం వాళ్ళు పడకూడదని ఏదో అనుకుంటాం. కష్టపడతానన్నాడు, సరే పడు అన్నాను. ఇన్ని రోజుల నుంచి మీరు ఏ సినిమాలో యాక్ట్ చేయలేదు కాబట్టి ఆకాష్ గారి కోసం ఏదైనా తర్వాత వచ్చే సినిమాలో మదర్ క్యారెక్టర్గా చేయగలరు? తను చేయదండి నాతో, తను క్లియర్గా చెప్పాడు, క్లియర్గా ఎప్పుడూ చెప్పాడు, నువ్వు ఎక్కడ వేరే సినిమాల్లో చేసినా పర్వాలేదు కానీ నా సినిమాలో మాత్రం నువ్వు కనిపించడానికి వీల్లేదన్నాడు. పాట పాడే అవకాశం ఇచ్చాడు ఫస్ట్ సినిమాలో, దానికి నేను కృతజ్ఞతా భావంతో ఎప్పుడూ ఉంటాను. మరి చెప్పావుగా నువ్వే, డోంట్ యాక్ట్ విత్ మీ. సునీత గారు, ఫిలిం ఇండస్ట్రీలో అన్సర్టనిటీ ఎక్కువ. మీరు చెప్పినట్టే గో విత్ ఫ్లో ఉండదు, అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. సో మీ సింగర్గా ఎంతో మందికి ఇన్స్పిరేషన్, అప్కమింగ్ సింగర్స్ కావాలంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కావాలి. మీ అబ్బాయిని సింగర్ కాకుండా ఇట్లా హీరో అవడానికి చూస్ చేసుకున్నారు ఆయన, లేదా మీరే ఫ్రీడమ్ ఇచ్చారా? సింగర్ చూడండి, అందరూ ప్లేబ్యాక్ సింగర్స్ కాలేరు, మనం పాడుకోవడం వేరు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. బట్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరన్నా పరిచయం చేసి మా అబ్బాయికి ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి అనేంత నేను తన్ని, అది కాకుండా ఇదే బాగుంటుంది అని అనుకున్నాను. హీ గుడ్ సింగర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే గాయకులకి మాత్రమే అండి వారసత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ యూనిక్ ఆర్ట్. నేను పాడినంత మాత్రాన నా పిల్లలు కూడా పాడాలని లేదు. లక్కీలీ నా పిల్లలు పాడతారు ఇద్దరు. బట్ అట్ ద సేమ్ టైం ప్లేబ్యాక్ సింగింగ్ క్వాలిటీసే డిఫరెంట్గా ఉంటాయి. బట్ హీఈస్ అ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అండ్ హీ హ్యాస్ డిఫరెంట్ గుడ్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ అన్నీ ఒక హీరో అవ్వడానికినూ ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి పనికొచ్చేవి కాబట్టి ఇది ఓకే. ఓకే, హీరోయిన్ గారు, హీరోయిన్, ఓకే, డిడ్ యూ ఎవర్ ఆస్క్ ఇన్ ద డైరెక్టర్ వై డిడ్ యూ చూస్ మీ దిస్ ఫిలిం? मैंने डायरेक्टर जी से बात किया था तो उनको मेरी जो डेडिकेशन है, लाइक मुझे तेलुगु नहीं आती, स्टिल मैं मतलब मैं पूरा डायलॉग सर लिख के प्रैक्टिस किया था ना, एक कॉपी पूरा ख़त्म कर दिया था, इतना प्रैक्टिस किया. तो स्टार्टिंग से उनको मुझ में वो दिखा था कि आई कैन डू, और मुझ में वो जुनून है, उन्होंने मुझे बताया और मुझे भी लगता है कि हाँ है. सो इसके लिए है ना सर, और कुछ थैंक यू. Yeah, this is your debut film in the film industry, Telugu. So who is your favorite actor and heroine? My favorite actor, power star Pawan Kalyan. And favorite heroine, Rashmika Mandana. Okay. Say any good dialogue about Pawan Kalyan, your favorite actor, right? ओके, महेश बाबू भी मेरा बहुत फेवरेट है, तो मैं उनका डायलॉग बोल सकती हूँ.